సీను ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఇవాళ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల విధానం, అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడను మీ ముందు ఉంచాలనేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మరిన్ని వీడియోలు మేము చేసేటందుకు మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ, ఇక సబ్జెక్టులోకి వస్తే, బెంగాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ హింస, అక్కడ జరుగుతున్నట్టు దాదాగిరి గూండాగిరి యొక్క విధానాలు బయట ప్రపంచానికి తెలియటం లేదు. మమతా బెనర్జీ గత 15 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి విధానంలో మైనార్టీలను బుజ్జగించేటువంటి విధానంలో కూడా చాలా దారుణమైన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఆమె గత ఎలక్షన్లో టైంలో మాట్లాడుతూ, మేము లేకపోతే ఒక కమ్యూనిటీని ఇక్కడి నుంచి తన్ని తవిరేసేవారు లేదా చంపేసేవారు అని మాట్లాడుతూ ఉంది. అంటే బహిరంగంగా ఒక ముస్లిం కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తూ, నేను లేకపోతే బెంగాల్లోని మెజార్టీ హిందువులు లేని వాళ్ళని అక్కడ ఉన్న మైనార్టీ ముస్లిం చంపేసి తరివేశారు అనే విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పుడు విధానం. అలాగే పాలిచ్చే ఆవును ఎప్పుడు అది తన్నినా భరించాలనేటువంటి విధానం కూడా, తన్నినా కూడా భరించాలి, ఎందుకంటే అది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి అనేటువంటి విధానంగా, పాలిచ్చే ఆవు అంటే ముస్లిమ్స్ ఓట్లు వాళ్ళు ఏం చేసినా కూడా భరించాలి అనేటువంటి విధానంలో మాట్లాడటం కూడా జనాల్లో చాలా వ్యతిరేకతను తీసుకొచ్చింది. అంతేకాకుండా సాధువులను రామకృష్ణ మిషన్స్ని వాళ్ళందరినీ కూడా బీజేపీ ఏజెంట్లు అంటూ ఆమె చెప్పడం కూడా ప్రజల్లో చాలా వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. 2025లో టీఎంసీ ఎంపీ ఒకరు వీడీ కేసులో అధికారులు ఆయన ఇంటిని సోదా చేస్తున్నప్పుడు షాజహాన్ అనే ఎంపీ తన గూండాలతో వీడీ అధికారుల మీదే దాడి చేయించే పరిస్థితికి వచ్చారంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ఎంత కంట్రోల్ ఉందో మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఒక లేడీ డాక్టర్ని హాస్టల్లోనే చంపేశారు. ఆ హత్య ఇంతవరకు ఏం జరిగింది అనేటువంటిది ఏమి తెలియరావటం లేదు. అలాగే టీచర్ల యొక్క రిక్రూట్మెంట్లో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. అలాగే కుంభకోణంలో కూడా తనకు బంధువైనటువంటి బెనర్జీ యొక్క పేరు కనిపిస్తూ ఉంది. అలాగే ఆవులను ఎంపీలకు లంచం ఇచ్చి బంగ్లాదేశ్కు తరలిస్తున్నారనేటువంటిది అదొక ఆరోపణ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఉద్యోగులకు టీఏ కానీ డిఏ కానీ ఏమాత్రం ఇవ్వలేదనే ఉద్యోగస్తుల్లో కూడా వ్యతిరేకత ఉంది. ముర్షిదాబాద్లోని మహబూబా ఆలం అనే ఒక కార్పొరేటరు తన మసీదులలో లౌడ్ స్పీకర్లు అక్కడ ఉన్న హిందువుల్ని చంపండి తరమండి అనే బహిరంగంగా అతను లౌడ్ స్పీకర్లు ప్రసంగించి అక్కడ రెచ్చగొట్టినారు. అనేక మంది హిందువులు అక్కడ గ్రామాలను వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ అక్కడ తీసుకున్న చర్యలు ఏమాత్రం లేవనేటువంటిది తెలుసు. దీన్ని బట్టి బెంగాల్ సమాజంలో చాలా మమతా బెనర్జీ పాలన పట్ల వ్యతిరేకత ఉంది. అంతేకాకుండా 294 నియోజకవర్గాల్లో కూడా సుమారు 80 నియోజకవర్గాల్లో ముస్లిమ్స్ గెలుపోవడం నిర్ణయించవచ్చు, కానీ మిగిలిన నియోజకవర్గాలన్నింటిలోనూ కూడా హిందువులదే మెజార్టీ ఉంది. అలాగే ముస్లిం మెజార్టీ ఉన్న 3 జిల్లాల్లో కూడా మన బీజేపీ మంచి పెర్ఫార్మెన్స్ని ఇచ్చింది. ఈసారి మరింత పెర్ఫార్మెన్స్ ఇచ్చి హిందూ ఓట్లు కన్సాలిడేట్ అయినట్లు, కొలిజేషన్ ద్వారా హిందూ ఓట్లు కూడా అంతే మంచిగా కన్సాలిడేట్ అవడంతో పాటు ఎస్ఆర్సీ ఎఫెక్ట్లో దొంగ ఓట్లు సుమారు 10%, అంటే 88 లక్షల ఓట్ల వరకు దొంగ ఓట్లను బంగ్లాదేశ్ వచ్చిన సొడగోటుదారుల ఓట్లు తొలగించడంతో ఈసారి ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే విధానం కనపడుతుంది. ఈసారి మమతా బెనర్జీ ఎదురేత తప్పదని, ఆమె అధికారానికి దూరం చేసే అనేటువంటి ఇన్సిడెంట్లన్నీ మన ముందు కనపడుతూ ఉన్నాయి. ఏదైనప్పటికీ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి దేశ ప్రయోజనాలను పణంగా పెట్టేవారికి ఇది ఒక గుణపాఠంగా నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తి లేని ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి విధానాలను ఖండించవలసిన ఆవశ్యకత ఉంది. ఏదేమైనా బెంగాల్లో అధికార మార్పు తథ్యం అనేది కనపడుతూ ఉంది. ఇది బెంగాల్లో అధికారం మారితేనే అక్కడ దేశ సురక్షితంగా ఉంటుంది. లేకపోతే ఓట్ల బ్యాంక్ రాజకీయాలు చేసి దేశాన్ని ఇచ్ఛిన్నం చేసే శక్తులకు సపోర్ట్ ఇచ్చేటువంటి ఇలాంటి వ్యక్తులు మరోసారి గెలిస్తే దేశానికి ప్రమాదం. కాబట్టి ఇలాంటి విధానాలను మీ అందరి ముందు ఉంచాలనే చిన్న ప్రయత్నం ద్వారా మీ ముందు ఉంచడం జరిగింది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ, జై హింద్, జై భారత్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.